దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చాడు. అలా సామర్థ్యాన్ని ఇచ్చి మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవాది దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ వచనం. సీమోనును ఒక మనుష్యుడుండెను, లోగడ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పట్టిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి రావాల్సిన మహిమను ఇక్కడ దొంగలిస్తున్నారు. ఆదాము అవ్వ ఇద్దరికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని అపవాది దొంగలించాడు. ప్రభు అనేవారు అనేక మంది ఉన్నారు, గురుస్వాములు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు, దేవుళ్ళు అనేవాళ్ళు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. దాంట్లో ఒకడు ఈ గారడి సీమోను. ఈ గారడి సీమోను ఏం చేస్తున్నాడంటే గొప్పవాడని కొనుచు సమరియలోను జనులను విభ్రాంతి పరుచుచున్నాడు. సమరియలో ఉన్న వారందరినీ కూడా విభ్రాంతి పరుచుచున్నాడు. ఇక్కడ లోకనాథుడు అని మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఒక అధిపతి ఉన్నాడు, పాప పురుషుడు. ఈ లోకాధిపతి కూడా అందరినీ కూడా నేనే దేవుణ్ణి అని కనపరుచుకుంటున్నాడు. అందరినీ కూడా మార్చేశాడు. రాజకీయ వ్యక్తులే కాదు, ప్రతి ఒక్కరిని మార్చేశాడు. ప్రతి ఒక్కరిని మార్చేసి మభ్యపరిచి తన అవలంబన ఏంటంటే నేనే దేవుణ్ణి అని. ఎప్పుడైతే ఆదాము అవ్వ నుంచి ఈ యొక్క ప్రక్రియను తీసుకొచ్చాడో ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తున్నాడు. అలా కొనసాగిస్తుండగా 8వ అధ్యాయము యోహాను సువార్త చూస్తే ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 32వ వచనం చదివితే, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వాతంత్రులుగా చెయ్యను అని చెప్పగా. ఎవరు చెప్పారు? సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చెయ్యను అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. అక్కడ పరిసయ్యుల మధ్యలో ఉన్నాడు. ఈ పరిసయ్యుల మధ్యలో నిజము అనేది, సత్యం అనేది బోధిస్తున్నాడు. సత్యం అనేది బోధిస్తుండగా సత్యం మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. మీరు స్వాతంత్రులుగా ఉంటారు. స్వాతంత్రం మిమ్మల్ని అల్లుకుంటుంది. స్వాతంత్రం మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది అని చెప్పినప్పుడు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చెయ్యనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానమే, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వాతంత్రులుగా చెయ్యబడుదురని ఎలాగ చెప్పుచున్నావు అని ప్రశ్నిస్తున్నారు. మేమెవరికి దాసులం కాదే, మేమెవరికి దాసులు? మేము అబ్రహాం సంతానం, మాదంతా బోధించే తత్వం, మేము అందరికీ బోధిస్తాం అని చెబుతూ తిరిగి యేసయ్యకే తిరిగి ప్రశ్నిస్తున్నారు. అలా యేసయ్యకి తిరిగి ప్రశ్నిస్తుండగా అక్కడ మళ్ళీ యేసయ్య ఏమన్నాడంటే, అందుకు యేసు, పాపము చెయ్యు ప్రతి వాడును పాపానికి దాసుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పాపము చెయ్యు ప్రతి వాడును పాపానికి దాసుడని చెప్పుచున్నాను అంటున్నాడు.
పాపం చేయవాడిని ఎవడు, చెయ్యలేని వాడు ఎవడు? అందరూ పాపంలోకి వెళ్ళిపోయారు. అందరూ కూడా పాపం అనే దాహం పుచ్చుకుని అందరూ కూడా పాప పురుషుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ లోకమును, ఈ లోకనాథుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇలాగుండగా ఈ గాడిద సీమోను కూడా అదే భ్రాంతిలో ఉన్నాడు. అప్పుడు ఫిలిప్పు పట్టణంలో ఫిలిప్పు కూడా సువార్త చెప్తున్నాడు. అందరికీ వాక్యంతో కడిగేస్తున్నప్పుడు సువార్త అందరికీ వ్యాపిస్తుంది. అక్కడ కార్యం జరుగుతుంది, అద్భుత కార్యాలు జరుగుతుంది, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. అలా స్వస్థత కార్యాలు జరుగుతుండగా అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము చూడండి. దేవుని మహాశక్తి అనబడిన ఈ వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టరి అంటే మొత్తము ప్రపంచమంతా కూడా కమ్మేసింది. ఆ యొక్క లక్ష్య పెట్టారంట దేవుడని, పాప పురుషుడని, పాపము చెయ్యి ప్రతివాడును పాపానికి దాసుడు అని వాక్యం చెబుతుంది. వాక్యము ఏదైనా చెప్పినప్పుడు దాన్ని అవలంబించాలి. దేవుని మాటకి మనం విధేయులవ్వాలి. అప్పుడు మాత్రమే మనము మారడానికి మనకి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం మీద మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సంపూర్ణంగా కడుగుతాడు. యేసు రక్తము సకల పాపముల నుండి మమ్మల్ని పవిత్రులుగా చెయ్యును. యేసు రక్తం మమ్మల్ని సకల పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ఒకటే. ఎందుకంటే మన కోసం సిలువెక్కి రక్తం కార్చి పాత నిబంధన కొట్టేసి కొత్త నిబంధన ఇచ్చి పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించమని, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని 2 ఆజ్ఞలు తీసుకొచ్చి యేసయ్య మనకి ఇచ్చి సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. పాపము చేయవాడు పాపానికి దాసుడు అని ఖండిగా చెప్తున్నాడు. ప్రపంచానికి ఇదే సందేశము. గాడిద సీమోను చేసేదే ఇది, అపవాది చేసేదే ఇది. మనకి కావలసిన వాక్యములోనే దొరుకుతుంది. మనకు కావలసిన సామర్థ్యం వాక్యంలో దొరుకుతుంది. మనకు కావలసిన శక్తి వాక్యంలో దొరుకుతుంది. మనకు కావలసింది సత్యము మనల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ భూమి మీద కొన్ని రోజులు మనం ఇక్కడ ఉండడానికి వచ్చాం, ట్రయల్. ఇప్పుడు ఈ ఆత్మ అగ్గి ఆరదు, ఆత్మ చావదు. ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ బ్రతకాలి అంటే ఇక్కడ స్వాతంత్రులు అవ్వాలి, ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకుంటామంటే యేసయ్యను అవలంబిస్తూ పాపము చేయవాడు పాపానికి దాసుడు అని చెప్తున్నాడు. నువ్వు స్వాతంత్రులు అవ్వాలంటే దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగితేనే నువ్వు స్వాతంత్రుడు అవుతావు. స్వాతంత్రుడు అవుతేనే అక్కడ పరలోక రాజ్యం దొరుకుతుంది నీకు. పరలోక రాజ్యం యుగ యుగాలు దేవుణ్ణి ఆరాధించాలంటే ఇక్కడ మనము దేవుడికి విధేయులై ఉండాలి. విమోచనకి మనము లోబడాలి. దేవుని మాట వినాలి. దేవుడికి విధేయులై ఉండాలి. వాక్యానుసారంగా జీవించాలి. వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. ఆ వాక్యాన్ని ఇతరులకి పంచిపెట్టాలి. ఇది దేవుడిచ్చిన గొప్ప అవకాశం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇదే, ఇంతకన్నా థియాలజీ కూడా లేదు. థియాలజీ లేదు. దేవుని వాక్యానుసారంగా జీవించటం. ఇప్పుడు చూడండి, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. అయితే అక్కడ ఏం జరిగిందంటే అయితే ఫిలిప్పు దేవుని రాజ్యము గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందుచుండిరి. యోహాను బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు ఫిలిప్పు బాప్తిసాలు ఇస్తున్నాడు. ఫిలిప్పి బాప్తిసం చూడగానే పురుషులేమి స్త్రీలేమి అందరూ కూడా బాప్తిసం పొందుకుంటున్నారు. దేవుని రాజ్యం వైపు వెళ్తున్నారు.
దేవుని రాజ్యానికి వాళ్ళు చేరికవుతున్నారు. దేవుని రాజ్యం గురించి, యేసు క్రీస్తు నామను గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచిక క్రియలను గొప్ప అద్భుతములు జరిగించుట చూచి విభ్రాంతి నొందిన. ఫిలిప్పు ఏం చేశాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. గారడి సీమోను కూడా బాప్తిసం పొందాడు. ఇక్కడ ఈ వాక్య భాగం ఏమి తెలియజేస్తుందంటే, ప్రతి ఒక్కరూ సువార్తను వినాలి, సువార్త ప్రకారంగా జీవించాలి, ఇక్కడ రూపాంతరము చెందాలి. సువార్త విని వాక్యం విని ఎప్పుడైతే విధేయులై పాపాలు ఒప్పుకుంటారో పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాగుతుంది, మీరు పరలోకానికి విధేయులవుతారు. మీ పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటారో మీకు తీర్పు లేదు. లేకపోతే ఇప్పటికప్పుడే తీర్పు తీర్చేసానని చెప్తున్నాడు. ఆల్రెడీ మీకు తీర్పు అయిపోయింది కాబట్టి మీరు ఇలా ఉన్నారు. ఇప్పుడే మీకు తీర్పు అయిపోయింది. కానీ ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, యేసుక్రీస్తును వాక్యాన్ని దేవుడని ఎప్పుడైతే మీరు నమ్ముతారో, దేవుడు వాక్యానికి విధేయులవుతారో మీరు స్వాతంత్రులు. మీకు విడుదల దొరికింది, మీకు పరలోక రాజ్యం దొరికింది. నమ్మి బాప్తిసం పొందివాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇక్కడ దేవుడు ఆత్మ ఆరదు, పురుగు చావదు. ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, ప్రపంచం మీద ప్రతి ఒక్కరూ వాక్యం వినవలసిందే. వాక్యమే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు. యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొంది వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు ఈ అంతా కూడా గాడి సీమోన్ లాగా అపవాది ఏం చేశాడంటే టెస్ట్ వేసి కూర్చున్నాడు. వాడి కోసం అగ్నిగుండం రెడీగా ఉంది. ఆ అగ్నిగుండంలో వాడికి వెళ్ళకుండా వాడు కూడా రక్షించబడాలని దేవుడు ఆశ. వాడు కూడా ఒక దూతే కదా, లూసిఫరే కదా, దేవుడి దగ్గర ఉన్నవాడే కదా. గర్వం వచ్చింది, గర్వము ఏం చేసింది? మస్తరం వచ్చింది. మస్తరం ఎముకలకు కుళ్ళు. ఆ మస్తరం అనేది ఎవరి దగ్గర ఉంటుందో ప్రతి నీచ కార్యము అక్కడ జరుగుతుందంట. ఎక్కడ మస్తరం ఉండునో ప్రతి నీచ కార్యం అక్కడ జరుగుతుందంట. అవన్నీ కూడా వాక్యం మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. విడుదల ఎప్పుడైతే పొందుకున్నారో పరలోక రాజ్యానికి వాసులు అవుతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, గొప్ప సందేశం నాయన, ప్రపంచానికే గొప్ప సందేశం ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. విడుదల, ప్రతి ఒక్కరికి విడుదల నాయన. పాపం మిమ్మల్ని తండ్రి దాసులుగా చేస్తుంది. పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. పాపం చేయవాడు ప్రతి వాడును పాపానికి దాసుడే. వాక్యము తండ్రి స్వాతంత్రం ఇస్తుంది. సత్యము మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుందని చెప్తున్నావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.